ఫిబ్రవరి 21వ తారీఖున శ్రీమతి లతా గారి ఆధ్వర్యంలో గిరినార్ మహాయాత్ర వివరాల కోసం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు డాక్టర్ నిట్టల ఫణిభాస్కర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మార్చి 3వ తారీఖున మంగళవారం పౌర్ణిమని కాస్త అంటే మరి గ్రహణం వస్తోంది కాబట్టి ఆ గ్రహణం భారతదేశంలో అందున హైదరాబాద్ లో కూడా కనిపించబోతోంది కాబట్టి మరి ఈ గ్రహణం ఏ సమయంలో వస్తోంది, అంత్య ఘడియల్లో వస్తోంది అని అంటున్నారు, వింటూ ఉన్నాము. పర్టికులర్ గా ఏ టైంలో వస్తోంది, ఎలాంటి విధి విధానాల్ని పాటించాలి, ద్వాదశ రాశులకి కూడా ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండానండి. ఈ గ్రహణం గురించి చాలా విస్తారంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే పగటిపూట చంద్రగ్రహణం అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏదైనా చిన్న గ్రహణం వచ్చినా లేదా చిన్న గ్రహ కూటమి వచ్చినా ప్రజలను ఎక్కువగా భయభ్రాంతులను గురి చేసేటువంటి విషయాలే ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. దీన్ని గ్రస్తోదయ చంద్రగ్రహణం అంటారు. గ్రస్తోదయం అంటే ఏంటి అంటే చంద్రుడికి కూడా చంద్రోదయం చంద్రాస్తమయం అనేటువంటి సమయాలు ఉంటాయి. నిజానికి సంకష్టర చతుర్థి చేసేటువంటి వారు చంద్రోదయానికి చవితి వ్యాపితమై ఉండేటువంటి తిథినే తీసుకుంటారు. ఇప్పుడు ఈసారి ఎలా పడుతోంది గ్రహణము? ఈ మార్చి 3వ తారీఖు నాడు మధ్యాహ్నం పడుతోంది గ్రహణం. 3 చిల్లర ఆ ప్రాంతంలో పట్టి సాయంత్రం సరిగ్గా చంద్రోదయమైన తర్వాత 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది. 6:30కి చంద్రోదయం అయింది అనుకోండి, చంద్రుడు కనబడుతున్నాడు అనుకోండి, 6:40 వరకు మాత్రమే ఈ గ్రహణం ఉంటుంది. అంటే ఆల్రెడీ చంద్రుడు ఉదయించే సమయానికే గ్రహణం పట్టేసి ఉంటుంది. అందుకనే గ్రస్తోదయము, కేతుగ్రస్త చంద్రగ్రహణము కదా, దాన్ని గ్రస్తోదయము అని కూడా అంటారు. అంటే ఆల్రెడీ గ్రహణంతో ఉన్నటువంటి చంద్రుడు మనకి పైకి వచ్చి కనబడతాడు. విశేషం కదా, అది చాలా వస్తాయి, చాలా సార్లు వస్తాయి. గ్రస్తోదయం అంటారు. తర్వాత ఏమో ఇంకా చాలా రకాలైనటువంటి గ్రహణాలు ఉంటాయి. అంటే ఈ మధ్య కాలంలో ఇటువంటిది రాలేదు. ఇది అంటే దీనికి ప్రాముఖ్యత ఏమిటి అంటే ఇది ఒకటే, చంద్రుడు ఉదయించడమే గ్రహణం పట్టి ఉదయిస్తున్నాడు కనబడేటువంటి సమయం. అలాగే ఈ గ్రహణం ఏంటి అంటే సాధారణంగా చంద్రగ్రహణాలు పగటిపూట వచ్చేటువంటి వాటికి ప్రాముఖ్యత తక్కువ, కానీ గ్రహణ నియమాలన్నీ కామనం. ఇది ప్రజలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆ రోజు ఉదయాన్నే గుళ్ళవన్నీ మూసివేస్తారు. గ్రహణానికి పట్టు స్నానాలు, విడుపు స్నానాలు, గ్రహణమైన తర్వాత మనం చేయగలిగేటువంటి దానాదులు ఇవన్నీ యథావిధిగా చెయ్యాలి. కానీ ఇది అంత పవర్ఫుల్ అయినటువంటి గ్రహణం కాదు. చాలా మంది చెప్తూ ఉన్నటువంటి విధంగా అంటే అంత భయంకరమైనటువంటి గ్రహణం కాదు. కారణం ఏమిటి అంటే కేవలం 10 నిమిషాలు మాత్రమే మనకి ఇది కనబడుతుంది. మనకి కనిపించేటువంటి సమయం చాలా తక్కువ, కానీ దీనికి నియమాలన్నీ వర్తిస్తాయి. ఇది ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాలి. మేము గతంలో కూడా ఒక చిన్న వీడియో చేశాను. ఇది పెద్ద భయంకరమైన గ్రహణం కాదు, ఇంతలా చెప్తున్నారు కానీ ఇది మనకి కనబడదు. ఒకవేళ ఇంత పవర్ఫుల్ గ్రహణం అయితే పంచాంగకర్తలకు తెలిసి ఉంటుంది కదా, చాలా కొన్ని పంచాంగాల్లో అయితే గ్రహణం రోజున కూడా ముహూర్తాలు ఇచ్చారు. చాలా దారుణమైనటువంటి విషయం అది. 3వ తారీఖున గృహప్రవేశాదులు చేసుకునేవారు ఉన్నారు. అంటే మన పంచాంగాలు ఎంత దిగజారిపోతున్నాయి మనం ఒకసారి గమనించాలి. మా ఊరు దగ్గరలో భీమవరంలో పెద్దవాళ్ళ ఇంట్లో వివాహం జరిగితే అదేంటి మంగళవారం నాడు పెళ్లి చేసుకుంటున్నారు, మంగళవారం నాడు పెళ్లి చేసుకుంటారంటే అని అడిగితే వాళ్ళు మాకు చెప్పిన సమాధానం ఏంటి అంటే 12 దాటిపోతే రోజు మారిపోతుంది. అయితే పంచాంగ కర్తలు కొంతమంది అలా ఇస్తున్నారు, అందరూ కాదు సుమా. కొంతమంది 12 దాటిపోతే రహితం అవుతుందని, 12 దాటిపోయి ఇది మంగళవారం కాకుండా బుధవారం కింద తీసుకోవచ్చు అని, తీసుకుంటే మళ్ళీ వాళ్ళ తప్పు లేకుండా తీసుకుంటే రహితం అవుతుందని కొంతమంది రాస్తున్నారు. అలాగే ఈ 3వ తారీఖుకి ముహూర్తాలు ఇచ్చిన మహానుభావులు ఉన్నారు. అదేమంటే ఇన్ఫర్మేషన్ అంత క్లియర్ కట్గా ప్రజల దగ్గరికి వెళ్ళడం లేదు. అందుకని మన మాధ్యమం ద్వారా చెప్పవలసింది ఏంటి అంటే ఇది అంత స్ట్రాంగెస్ట్ గ్రహణం కాదు, అలాని గ్రహణం లేదని చెప్పడానికి లేదు. మనకి 10 నిమిషాలే కనబడుతుంది. అందులోనూ గోదావరి జిల్లాల వాళ్ళకైతే అసలు కనబడదు. ఇక్కడ కనపడుతుంది. మీకు ఇక్కడ హైదరాబాద్ ప్రాంతం కాబట్టి ఇది ఈశాన్య భారతానికి ఎక్కువగా కనబడుతుంది కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ కొద్దీ చూడాలనుకునేటువంటి వారు ఒక 10 నిమిషాలు, అది కూడా మబ్బులు అవి లేకుండా ఉంటే ఏదైనా చూడొచ్చేమో కానీ. అందుకని ఇందాక చెప్పాం, గ్రస్తోదయము ఆల్రెడీ గ్రహణం పట్టేసి ఉన్నటువంటి చంద్రుడు ఉదయిస్తాడు. ఇవి గ్రహణం గురించినటువంటి విషయాలు. ఇందులో ప్రత్యేకించి పట్టు స్నానం చేయాలి, విడుపు స్నానం చేయాలి, గ్రహదానాదులు ఇచ్చుకోవాలి, దేవాలయాలు మూసివేయాలి, సంప్రోక్షణ చేసుకోవాలి, గ్రహణం అయిపోయిన తర్వాత రోజున యజ్ఞోపవీతం మార్చుకోవాలి. ఇవన్నీ కామన్.
మరి ఏ రాశిలో పడుతోంది? అలాగే ఎవరెవరు చూడొచ్చు? ఎవరెవరికి ఎటువంటి ఎంతైనా 10 నిమిషాలు పట్టినా, ఒక్క నిమిషం పట్టినా గ్రహణం గ్రహణమే గదా! ఆ, ఓ 40 రోజులైనా దాని ఇంపాక్ట్ ఉంటుందనేది వింటూ ఆ, ఉన్నాము. మీ అనాలిసిస్ ప్రకారం కూడా చెప్పండి. ఎవరెవరు ఇందులో జాగ్రత్త ప్రత్యేకించి కేతుగ్రస్తం అవుతోంది కాబట్టి ఉమ్. ఉబ్బా నక్షత్రంలో గ్రహణం పడుతోంది. అంటే ఉబ్బా. సింహరాశి, ఉమ్. ఉబ్బా నక్షత్రము సింహరాశిలో ఈ గ్రహణం పడుతోంది కాబట్టి ఓకే. సింహరాశి వారు చూడకూడదు. ఓకే. ఇంకా చూడకూడనటువంటి రాశులు 3 ఉన్నాయి. ఒకటి సింహము, 2 కన్య. కన్య వారు కూడా ఈ గ్రహణాన్ని చూడకూడదు. తర్వాత మకర రాశి వారు కూడా ఈ గ్రహణాన్ని చూడకూడదు. వృషభ రాశి వారు కూడా గ్రహణాన్ని చూడకూడదు. ఈ 4 రాశుల వారు గ్రహణాన్ని చూడకుండా గ్రహణం అయిపోయిన తదుపరి గ్రహణ సంబంధమైనటువంటి దానాదులు అవి ఇచ్చుకోవాలి. మమ జన్మరాశి వశాత్ గ్రహణ సూచిత సర్వారిష్ట శాంత్యార్థం అని సంకల్పం చెప్పుకొని వృషభం వారు, మకరం వారు, సింహం వారు, కన్య వారు దానాదులు అవి ఇచ్చుకోవచ్చు. ఏం దానాలు ఇమ్మంటారు? ప్రత్యేకించి ఇది చంద్రగ్రహణం కాబట్టి కేతువు గ్రస్తం అవుతోంది కాబట్టి ఉలవలు దానం చేయాలి. ఒక రాగి పాత్రలో, ఇది వరకు వెండి పాత్ర అని చెప్పేటువంటి వారు ఇప్పుడు అంత ఇప్పుడు వెండికి నమస్కారం. స్తోమత లేదు. Yeah. రాగి పాత్రలోనే Mm. ఉలవలు తీసుకుని Mm. 1 కేజీ బియ్యం, అలాగే ఒక సర్పపు ప్రతిమ, అది వెండిదే ఇవ్వాలి ఒరిజినల్ గాను, చాలా చిన్నదైనా సరే మనం ఇవ్వవచ్చును. Okay. ఒక చిన్న సర్పపు ప్రతిమ కానీ, లేదా చిన్న చంద్రబింబం ఉంటుంది ఒక చిన్నది, ఆ చంద్రబింబము, అలాగే తెల్లటి వస్త్రము, అలాగే తెల్లటి పళ్ళు, ఇవి సంకల్పపూర్వకంగా బ్రాహ్మడికి దానం చేయడం. ఆ రోజే దానం చేయొచ్చు. విడుపు స్నానం అయిపోయిన వెంటనే సాయంత్రమే సంకల్పం చెప్పి దానాదులు అవి ఇవ్వవచ్చును. ఎవరికైనా కుదరకపోతే తర్వాత రోజు ఉదయమే స్నానం చేసి యజ్ఞోపవీతం అది మార్చుకుని దానం అది చేయవచ్చును. ఏమంటే మేము వేరే దేశంలో ఉన్నాం, మేము దానాదులు అవి ఇవ్వలేమనుకుంటే ఈ గ్రహణం పట్టిన 3 నెలల లోపు ఎప్పుడైనా సరే వాళ్ళు దానాదులు అవి ఇవ్వవచ్చును. దానివల్ల పెద్ద ప్రమాదం ఏమి ఉండదు. కానీ దానం చేయవలసినటువంటి వారు మాత్రం మకరము, సింహము, వృషభము, కన్య, ఈ 4 రాశుల వారు చేయాలి. 4 రాశుల వాళ్ళకి ఏమైనా ప్రత్యేకమైన ఫలితాలు ఉంటాయండి? లేదు, గ్రహణానికి సంబంధించి గ్రహణం కొంత వ్యతిరేకమైన ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి మానసికమైనటువంటి, చంద్రుడు మనఃకారకుడు కాబట్టి, కేతువు ఆలస్య నిద్రనాశక స్వప్న జాగర విపశ్చిత్త ప్రవాస మోక్షకారకుడు కేతువు. అందుకని ఏంటంటే మైండ్ అంత స్టెబిలిటీగా లేకపోవడము, లేదా మానసికమైనటువంటి అలజడి ఏదైనా ఉంటూ ఉండడము, ఇటువంటివి ఎక్కువగా జరగచ్చు. దానం వల్ల అవి సరిపోతుంది. నివృత్తి అయిపోతాయి. మరి పట్టు స్నానాలు, విడుపు స్నానాలు అని కూడా చెప్పారు కాబట్టి ఇళ్ళు అంటే కడుక్కోవటం లాంటివి గ్రహణం అయిన తర్వాత అవన్నీ కామన్ గా మనం చేయవలసిందే. దేవుళ్ళని శుభ్రపరచుకోవటం లాంటిది కూడా చెయ్యాలా ఖచ్చితంగా. ఇంకో విషయం ఏంటి అంటే ఇంకా శాస్త్రోక్తంగా మనం చెప్పాలి అంటే దర్భను తీసుకువచ్చి ఇంట్లో మన దేవుడి గూడు మీద పెట్టుకుని, అలాగే ఏదైనా నిల్వ ఉండేటువంటి పచ్చళ్ళలో కూర ఏవో నిల్వ ఉండేటువంటి ఉంటాయి కదండి, దాని మీద వేసుకోవాలి. ఇంటి మీద కూడా ఒక దర్భను వేసుకోవాలి. దర్భను వేసుకుంటే అప్పుడు ఆ గ్రహణ దోషం దానికి వర్తించదు. అంతే. ఈ విధి విధానాలని పాటించాలి. చాలా చక్కగా తెలియజేశారు. అంటే మరి కొంచెం వ్యతిరేక ఫలితాలు ఈ 4 రాశుల వాళ్ళకి ఉందన్నారు కదా, కొంచెం అనుకూల ఫలితాలు ఏ రాశుల వాళ్ళకు ఉండొచ్చు? యోగించేటువంటి రాశులు కూడా ఉన్నాయి. అందులో ప్రధానంగా పనికొచ్చేటువంటి రాశి ఏంటంటే తులారాశి. తులారాశి వారికి ఈ గ్రహణం చాలా శుభ ఫలితాన్ని ఇస్తుంది. తదుపరి వృశ్చిక రాశి వారికి కూడా చాలా శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ 2 రాశుల తర్వాత మిథున రాశి వారికి కూడా ఈ గ్రహణం చాలా శుభ ఫలితాలని ఇస్తుంది. దీని తర్వాత మీనరాశి వారికి కూడా యోగాన్ని ఇస్తుంది. అంటే మీనము, మిథునము, తుల, వృశ్చికం, ఈ 4 రాశుల వారికి ఉత్తమమైనటువంటి ఫలితాలు చెప్పారు. ఇందాక మనం చెప్పుకున్న రాశులకి అధమమైనటువంటి ఫలితాలు, ఇక మిగిలినటువంటి 4 రాశులకి మధ్యస్థమైనటువంటి ఫలితం. దానికి మంచి కాదు, చెడు కాదు, మధ్యలో మిశ్రమంగా. ఇది ఒక 3 నెలల పాటు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. అద్భుతం అండి. చాలా చక్కగా తెలియజేశారు. భయభ్రాంతులకి ఖచ్చితంగా గురవుతూ ఉన్నారు. అమ్మో గ్రహణం అని అంటే ఇదో మీకు మాకు పండగ అని అనుకుంటున్నారు జనాలు. కాదు, జనాలు జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా ఖగోళంలో జరిగేటటువంటి ప్రక్రియ ఇంపాక్ట్ ని చూపిస్తుంది. మనం భూమి మీద ఉన్నాం కాబట్టి విషయం కూడా దీంట్లో మనం యాడ్ చేయాలి అంటే గర్భిణీ స్త్రీలు ప్రత్యేకించి ఎవరైతే అంటే ఒక కొంత 7వ నెల 8వ నెల గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారు, అలాగే మామూలుగా సాధారణంగా ఎవరు గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా 7, 8 నెలల్లో ఉండేటువంటి వారు మాత్రం మరింత జాగ్రత్తగా ఉండాలి. కదలకూడదని ఏం చెప్పం కానీ కొంచెం బయట తిరగకుండా మధ్యాహ్న కాలంలో ఉంటే సరిపోతుంది. అద్భుతం అండి. చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలండి. నమస్కారం.